హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ట్రేడింగ్. ఫస్ట్ వన్ వచ్చేసి స్కాల్పింగ్. సెకండ్ వన్ వచ్చేసి ఇంట్రాడే ట్రేడింగ్. థర్డ్ వన్ వచ్చేసి BTSC. ఫోర్త్ వన్ వచ్చేసి స్వింగ్ ట్రేడింగ్. ఫిఫ్త్ వన్ వచ్చేసి లాంగ్ టర్మ్ ట్రేడింగ్. ఇంకా ఉంటాయి, అది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అంటారు, అట్లా రకరకాలుగా అంటూ ఉంటారు. బట్ అయితే మెయిన్ ఫైవ్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ ఉంటాయి. ఫస్ట్ దానికోసం వెళ్తే స్కాల్పింగ్ అనేది ఏంటంటే ఇది వితిన్ 1 to 5 minutesలో బై చేసుకోవాలి, సెల్ చేయాలి. లేదు అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 10 minutes వరకే పెట్టుకోవాలి ట్రేడింగ్. ఆ పొజిషన్ని అంతకుమించి ఎక్కువ పెట్టితే అది స్కాల్పింగ్ కాదనమాట. స్కాల్పింగ్ అనే దాంట్లో 1 to 5 minutes మాత్రం పెడతాం. అంటే ఇప్పుడు తీసుకున్న వరకు ఇంకో 5 minutesలో ఎగ్జిట్ అయిపోవాలి పొజిషన్ నుంచి. దాన్ని స్కాల్పింగ్ అంటారు అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఇంట్రాడే ట్రేడింగ్. ఇది ఏంటంటే మార్నింగ్ బై చేసి ఈవినింగ్ సేల్, అంటే మార్నింగ్ అంటే మార్కెట్ ఓపెన్ అయ్యి 9:15 ఓపెన్ అయితే అప్పుడు బై చేసుకుంటే మనం మార్కెట్ ఎండ్ ఈవినింగ్ 3:30 వరకు, అంటే 3:20, 3:25 ఉంటుంది టైము. దాని తర్వాత ఆటోమేటిక్ వాళ్ళే ఎగ్జిట్ చేస్తారన్నట్టు గుర్తు నాకు. అంతే. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే మార్నింగ్ బై చేసి ఈవినింగ్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఎగ్జిట్ అయిపోవాలి పొజిషన్. దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు అనమాట. మన ఇంటర్ ట్రేడింగ్లో అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు పొజిషన్ తీసుకుంటే ఈవినింగ్ లోపు తీసేసేయాలి, అది ఇంట్రాడే ట్రేడింగ్. థర్డ్ వచ్చేసి BTST ఏంటంటే ఇప్పుడు ఈరోజు మనం ఒక 3 o'clock అట్లా ఒక పొజిషన్ ఒక ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని రేపు మార్నింగ్ అంటే BT బై టుడే. ST అంటే సేల్ టుమారో, అంటే ఈరోజు ఈవినింగ్ మనం ఒక పొజిషన్లో తీసుకున్నాము, ఒక ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, రేపు మార్నింగ్ మార్కెట్ కండిషన్ మార్కెట్ అప్ ఓపెన్ అవుతుందా, మార్కెట్ డౌన్లో ఓపెన్ అవుతుందా, అది చూసుకొని మార్కెట్ కండిషన్ బట్టి మనం సేల్ చేసుకోవాలి. లేదు అప్పుడే సేల్ చేసే అవసరం లేదు, మనం మార్కెట్ చూసుకున్నాం. బట్ BTS ఏంటంటే ఈరోజు ఈవినింగ్ కొని రేపు మార్నింగ్ అమ్మేదాన్ని BTST బై టుడే సేల్ టుమారో, దాన్ని BTSC అంటారనమాట. స్వింగ్ ట్రేడింగ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మనం ఈరోజు ఇప్పుడు ఒక మండే పొజిషన్లో ఒక పొజిషన్ తీసుకున్నాం, ఒక ట్రేడ్ తీసుకున్నాము. ఈరోజు మార్కెట్ అనేది మనకు మన ట్రెండ్లో లేదనుకుంది, దాన్ని మనం సేల్ చేయలేము కదా, అటనే చూసుకుంటున్న దాన్ని ఒక 1 week, 5 days, 6 days అట్లా పెట్టుకుంటే ఒక 1 week దాకా పెట్టుకునే దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు అనమాట. అంటే పెట్టుకోవాలని లేదు, అట్లా 5 to 6 days వరకు పెట్టుకున్న దాన్ని ఆ టైప్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. ఫిఫ్త్ వన్ దాకా వెళ్తే లాంగ్ టర్మ్ ట్రేడింగ్. ఇప్పుడు నా స్క్రీన్ పైన కూడా చూడవచ్చు, ఏం లేదు, ఎంటీ. అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది లాంగ్ టర్మ్ ట్రేడింగ్ ఉంటా. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్నాం, ఇప్పుడు దేనే ఇప్పుడు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అన్నట్టు లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అనేది ఏంటంటే 5-6 months చూసి 4 months చూసి అమ్మేస్తాం. లాంగ్ టర్మ్ అనేది ఏంటంటే ఇప్పుడు కానీ ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాల దాకా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నా స్క్రీన్ కూడా ఎందుకు క్లీన్ ఉందంటే లాంగ్ టర్మ్ ట్రేడింగ్ కూడా టెన్షన్ అది తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ ఈ స్కాల్పింగ్ దాంట్లో అంటే ఎంత ఫాస్ట్ మూమెంటం ఉండాలంటే సెకండ్కి అయిపోతూ ఉండాలి. ఇట్లా మనకు ఇప్పుడు ఒకవేళ ఆగినామనుకోండి జప్ప అయిపోతుంది. ఇంట్రాడేలో కూడా ఇది కొంచెం టైం ఎక్కువ ఉంటుంది. ఇంట్రాడేలో మార్నింగ్ కూడా ఈవినింగ్ దాకా చూసుకోవచ్చు. అదే BTSCలో వచ్చేసి మనది ఇప్పుడు కొంటే రేపు కాబట్టి అది ఇది కూడా కొంచెం BTSC కూడా కొంచెం రిస్కే. ఎందుకంటే ఇప్పుడు కొంటాం, రేపు మార్నింగ్ రేపు కొన్నాము, రేపు మార్నింగ్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏం చేయలేము, గ్యాప్ డౌన్ అంటే ఏమో చెప్పలేము. కానీ అట్లా మన చేతిలో ఉండదు. అది స్వింగ్ ట్రేడింగ్ అంటే ఓకే, అటు ఇటుగా ఓకే, ఎందుకంటే 1 week టైం ఉంటుంది. దాన్ని బట్టి పొజిషన్ చూసుకోవచ్చు, ఉంచవచ్చా తీయవచ్చా, ట్రేడ్ నుంచి ఎగ్జిట్ కావచ్చు అన్నది కొంచెం టైం దొరుకుతుంది. ప్రశాంతంగా లేదు నేను ట్రేడింగ్ ప్రశాంతంగా అనుకుంటే లాంగ్ టర్మ్కి వెళ్ళిపోండి, మంచి అనలైజ్ చేసుకోండి, ఇంకా బ్యాక్ టెస్ట్ చేసి అన్ని చేసి మంచి ట్రేడింగ్ తీసుకోండి. ఈరోజు కాకపోతే రేపటికైనా ఖచ్చితంగా లాభం వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. కానీ అప్పుడప్పుడు లాంగ్ టర్మ్ దాంట్లో కూడా లాంగ్ టర్మ్ కొన్నాం ఉద్దేశం అన్నట్టు కాకుండా ఆ ట్రేడింగ్ ఏం నడుస్తుంది, ట్రేడింగ్లో న్యూస్ ఏంది, ఇంకా ఈ పొజిషన్ ఉంచొచ్చా తీయొచ్చా అని చూసుకుంటా వీక్ ఒకసారి ఒక 10 రోజులకు ఒకసారి చూసుకుంటా లాంగ్ టర్మ్ పెట్టుకుంటే బెటర్.
ఈ 5 టైప్స్లో నా సజెషన్ కూడా కాదు, నాకు ఇష్టమైంది. నేను కూడా అప్పుడప్పుడు చేసేది. నేను ఎక్కువ స్కాల్పింగ్ చేస్తాను, బట్ నాకు ఇంకా స్కాల్పింగ్ అంటే నేను ఏదో అప్పుడు రెగ్యులర్గా కూడా చేయను, అప్పుడప్పుడు చేశాను. బట్ నేను లాంగ్ టర్మ్ అనేది నాకు చాలా ఇష్టం. నేను కూడా అదే చేస్తాను. ఇక మీరు కూడా ఆలోచించండి. మొన్న నాకు ఇంకా నా ఛానల్ గురించి అప్డేట్ మీకు ఏమైనా రాకపోతే, నేను ప్రీవియస్కి ఇంకా 2 వీడియోస్ కూడా ఉన్నాయి. దాంట్లో ఒకటి వచ్చేసి నా ఛానల్ ఇంట్రడక్షన్ ఉంటుంది, ఇంకోటి ట్రైనింగ్ చేయొద్దా అనేది కూడా ఏమైనా డౌట్ ఉంటే అది కూడా వీడియో పెట్టాను, అది కూడా చూడండి. ఈరోజు వచ్చేసి టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ ఇట్లుంటాయి అన్నది చెప్పాము. ఇంకా రేపు ఏమైనా నాకు కూడా ఇంకా నేను కూడా కొన్ని చూసి ఇంకా రేపు నా సైడ్ నుంచి ఏం చెప్పగలుగుతున్నా రేపు ఒక వీడియో చేస్తాను. మీకు ఇంకెలాంటి కంటెంట్ కావాలన్నది నాకు కామెంట్లో చెప్పండి. మీరు ఏ ట్రేడింగ్ చేస్తారు, లాంగ్ టర్మ్, స్కాల్పింగ్, ఇంట్రాడేనా అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసము, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ రిలేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.